ప్రస్తుతం మనం రైల్వే కోడూరు మండలం జంగిడిపరపల్లో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రచారానికి ఇక్కడ వస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు చెప్పండి. జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ వెంకట సుబ్బయ్య గారిని ఇక్కడ కోడూరు మండలం అభ్యర్థి నిలబెట్టారు. అలాగే ఎంపీగా రాజంపేట ఎంపీగా ఇక్కడ ముఖరం ఇక్కడ నిలబెట్టిన పరిస్థితి. అయితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వానికి సంబంధించి మీకున్న అభిప్రాయం ఏంటి? మా జనసేన పార్టీ అనగా ఆయన నీతిగల పార్టీ. బీదల కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. కులమతాల భేదాలు ఏమీ లేవు. హిందూ ముస్లిమ్స్ అన్న మాట లేదు. ఆయన అందరికీ ఐకమత్యంగా చూస్తున్నారు. అందుకని ఆ పార్టీ అంటే మాకు చాలా గౌరవం. బీద వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నారు. బీద వాళ్ళ కోసం చాలా మేనిఫెస్టో చాలా వదిలి ఉన్నారు. రైతులకి 8,000 రూపాయలు ఎకరాకి, రైతులకి వచ్చి సోలార్ మోటార్ ఫ్రీగా ఇస్తున్నారు. 60 సంవత్సరాల రైతులకి 5,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు ఇలాంటి పనులు చేయలేదు. ప్రతి ఒక్క పార్టీలో ఏమంటున్నారు, ఓట్లు వచ్చినప్పుడు 5,000 6,000 డబ్బులు ఇస్తున్నారు. ఓట్లు వచ్చినప్పుడే గుర్తుకొస్తున్నారు ప్రజలు. ఓట్లు రానప్పుడు ఏ ప్రజలు గుర్తుకు రారు. కానీ మా జనసేన పార్టీలో ఏమంటున్నారంటే, ఓట్లు వచ్చినా మేము గెలిచినా గెలిచకపోయినా మా మాట ఏంటంటే, మేము జనసేన పార్టీ తరపు నుంచి ఏ బీద వాళ్ళకి ఏ కష్టం ఉన్నా మా వరకు ఆ మాటను తీసుకొస్తే మేము పైకి తీసుకుపోయి మా తరపున ఏ హెల్ప్ని మేము చేస్తాము. ఇది మా జనసేన పార్టీ తరపు నుంచి మా పవన్ కళ్యాణ్ సార్ గారు మాకు ఇచ్చిన హామీలు. అందుకనేసి మేమంతా చేరినాం సార్. మా లాంటి ముస్లిమ్స్ మహిళలు చాలామంది చేరుతున్నారు. ముస్లిమ్స్ వాళ్ళకు సచారా కమిటీ అని పెట్టారు. మళ్ళీ వచ్చి బీద వాళ్ళకి, ఉన్న వాళ్ళకి పెట్టేదానికన్నా లేని వాళ్ళ కోసమే నాయకుడు, లేని వాళ్ళ కోసం ఒక నాయకుడు, మంచి నాయకుడు కావాలని మా కోరిక సార్. జై జనసేన. మీరు చెప్పండి, ఎట్లా ఉంది జనసేన పార్టీ రైల్వే కోడూరులో? అంటే జనసేనకు సంబంధించి అంటే ఏ విధంగా మీరు ఆకర్షితారు ఆ పార్టీకి సంబంధించి? ఏ విధంగా మీరు ఓటేయడానికి ముందు ఆలోచిస్తారు ఏ పార్టీకి వెళ్ళినది? అంటే జనసేనకు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మిగతా పార్టీలకు ఎట్లా ఉంటారు? జనసేనకు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు మీరు? జనసేన పార్టీ ఓటుకు నోటులాగా ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునేది కాదండి. మంచి మేనిఫెస్టోలు కానీ, రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు కానీ, ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండరు, ఆడపడుచులకు ఏవైతే ముఖ్యమో ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో విడుదల చేశారు. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి రైతులకు 8,000 రూపాయలు, అలాగే కవులకు సోలార్ మోటార్లు, చాలా మంచి పద్ధతులు, చాలా మంచి హామీలు పెట్టినారు. కాబట్టి మేము జనసేన పార్టీకి ఓటేయాలనుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న బహిరంగ సభ పెట్టారు మా రైల్వే కోడూరులో. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ గుండెల్లో దడ పుట్టింది. మేము జనసేన పార్టీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మా రైల్వే కోడూరు నుంచి పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకొని బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చెప్పండి, జనసేనకు సంబంధించి జనసేనకు ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అన్ని పార్టీలు చూశారు, అందరూ వ్యక్తులు వచ్చారు పోయారు, అది కాదు. ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఒక జనసేన వ్యవస్థాపకుడు కోనిదేల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను ప్రజల్లో మార్పు తీసుకొస్తాను, నా వల్ల ప్రజా సంకల్పం యాత్ర నిలబడుతుంది, నేను ఇచ్చిన మాట కోసం నిలబడతానని ఒక దిగ్వేదన సంకల్పంతో ముందుకు వచ్చారు. ఆయనకి ఎప్పుడు ఎన్నవేళ మా జంగిడివరపల్లి గ్రామం తరఫున, మా రైల్వే కోట తరఫున మేము ముందుకు ఉంటామని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలు మార్పు తీసుకొస్తా అంటున్నాడు. ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఆయన చెప్పిన పనులు కూడా ప్రజలకు బాగా నచ్చడం జరిగింది. ఎకరాకి 8,000 రూపాయలు సబ్సిడీ విత్తనాలు, అలానే బోర్లు వేయించడానికి ఆయన చేసే కృషి తాపాన, అలానే గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు. 2,500 నుంచి 3,500 వరకు సబ్సిడీ రూపంగా కూడా ప్రజలకు నేను బ్యాంకు రూపంలో వేస్తానని కూడా ఆయన ముందుకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ నచ్చి మేము పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అయితే రాబోయే కాలంలో మంచి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరుస్తామని కూడా దృఢంగా నమ్ముతూ ఉన్నాను. మీరు చెప్పండి, యువకులంతా కూడా ఈరోజు జనసేనకు మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఎందుకు మద్దతు ఇస్తున్నారు జనసేనకు? కారణం ఏంటి? మా యువతని అందరూ సామాన్య కార్యకర్తలా చేసి అక్కడికి ఇక్కడికి వచ్చి కేవలం ఎలక్షన్ మూమెంట్లో జెండాలు పట్టుకొని తిరగమని చెప్పిన నాయకులే చూసాం. కానీ మొట్టమొదటిసారిగా మా భవిష్యత్ కోసం, మా జీవితం కోసం, మాలాంటి చిన్న స్థాయి యువత కోసం, నిరుద్యోగుల కోసం, చదువుకొని కేజీ నుంచి పీజీలు చేసి ఇంట్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఆయన కొన్ని కోట్లు వదిలి సాప మీద పడుకొని మా కోసం వచ్చిన వ్యక్తిని మేము గెలిపించకపోతే, మా యూత్ మేము తిరగకపోతే మేము నిజంగా ఇలాంటి నాయకుడిని మేము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా కడప జిల్లా నేను చెప్పడం అంటే, కడప జిల్లా నా సొత్తు అని చెప్పుకున్నాడు కదా. కడప జిల్లా ఎవడబ్బ సొత్తు కాదు. రాబోయే కాలంలో కడప జిల్లాలో జనసేన జెండానే ఎగురుతుంది. మా ఎంపీ రాజంపేట ఎంపీ గారిని, అదేవిధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మేము గెలిపించుకొని, పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్కి వచ్చారు కదా, మీటింగ్ వచ్చినప్పుడు మా యువతని అందరినీ చూసి ఒకటే అడిగారు, మీరు నాకు కోడూరు గిఫ్ట్గా ఇస్తారా అని అడిగారు. ఈరోజు మా యువత ప్రతి ఒక్కరి తరపున నేను చెప్తున్నాను,
పడితే జనసేనకే ఓటు పడాలి లేదా ఈ వేలు తెగి పక్కన పడాలి, అంతేగాని వేరే పక్క పార్టీకి మా యువత ఎవరు బెయ్యలేరు కూడా. పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు. ఇది మా యువత అంతా మంచి నాయకుడి కోసం వెతుకుతున్నాం. మేము మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారిలోనే చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు, జగదేవరాలు ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా జనసేన అందిస్తున్న కారణం ఎందుకంటే గత 44 దశాబ్దాల కాలంగా అన్ని ప్రధాన పార్టీలను చూసిన ఏ పార్టీ కూడా ఇక్కడ సంక్షేమం కోసం కృషి చేసిన పరిస్థితి లేదు. ప్రధానంగా యువత మాట్లాడుతున్న పరిస్థితి మనం ఇప్పుడు గమనించాం. యువకులంతా కూడా జనసేనకు మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే జనసేన ఇంతవరకు అన్ని పార్టీలు కూడా యువతను రాజకీయ ప్రలోభాల కోసం లేకుంటే రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు తప్ప యువత కోసం ఆలోచించిన పరిస్థితి లేదని వాడు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి యువతంతా కూడా జనసేన పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. అలాగే జనసేన కోడూరులో జనసేన గెలిపించి పవన్ కళ్యాణ్ కానుకరిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసులతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ కడప. For more updates, please subscribe 99 TV Telugu.